హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మరొక ముఖ్యమైన వీడియోని షేర్ చేస్తున్నానండి. కాలభైరవాష్టమిని ఏ రోజున జరుపుకోవాలి? అలాగే ఏ సమయంలో పూజ చేయవలసి ఉంటుంది? ఈ రోజున ప్రత్యేకంగా పెట్టే కూష్మాండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి? అసలు ఎందుకు కూష్మాండ దీపాన్ని ఈ రోజున వెలిగించాలి? ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు? ఇటువంటివి ఎన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. కాలభైరవాష్టమి అనేది మామూలు పూజే కాదండి. సులువుగా చేసుకోతగ్గది. అలాగే మన జాతకాల్లో ఎటువంటి దోషాలున్నా, నరదిష్టి ఉన్నా కూడా పోవడం కోసం అందరం కూడా చేసుకోతగ్గ పూజ. చాలా సులువుగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి కాలభైరవాష్టమి పూజని. స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి? ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యాలేంటి? ఈ దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలేంటి? ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తానండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఇక్కడ ముందుగా కాలభైరవాష్టమి ఎప్పుడు వచ్చింది అనేది చూద్దామండి. ఇది వచ్చేసి డిసెంబర్ 20వ తారీఖున కాలభైరవాష్టమి. ఇక్కడ క్యాలెండర్‌లో కూడా చూపిస్తున్నాను చూడండి రాశారు. డిసెంబర్ 20న బుధవారం కాలభైరవాష్టమి అంటే రేపు. ఈ అష్టమి తిథి పగలు 1:56 అంటే మధ్యాహ్నం 1:56 వరకు కూడా ఉంది. అంటే మనకి సూర్యోదయానికి ఉన్నది లెక్క కాబట్టి మనకి రేపు మార్నింగ్ ఈ పూజను చేసుకుంటాము. అంటే రేపు అష్టమి. ఈరోజు సాయంత్రం నుంచి మనకి అష్టమి వచ్చేసినా కూడా రేపు సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది కాబట్టి రేపు మాత్రమే మనం కాలభైరవ అష్టమిగా లెక్కేసుకుంటాము. లెక్కేసుకొని 20వ తారీఖు బుధవారం ఈ డిసెంబర్న 2023వ సంవత్సరంలో కాలభైరవ అష్టమిని చేసుకోవాలి. అయితే ఇక్కడ స్క్రీన్ మీద వేసిన కదండి స్వామివారి ఫోటో అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి చిత్రపటం ఉంటే గనక పెట్టుకోండి. ఒకవేళ అది లేకపోతే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసుకునే చోట ఈ విధంగా ఫ్లోర్ మీదే నేను ఈ విధంగా ముగ్గు పెట్టడం కోసం పసుపు రాస్తున్నానండి. ఒకవేళ మీరు నిత్య పూజా మందిరంలో పటం ఉన్నా, మీరు పూజ చేసుకోవాలి అనుకున్నా అక్కడే చేసేసుకోవచ్చు. ఒక ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవాలన్నా ఆ పీఠాన్ని కూడా అలంకరించి ముందుగా ఆ పీఠం పెట్టే ప్రదేశంలో కూడా ముగ్గు అనేది వేయాలి. అసలు ఈ కాలభైరవ అష్టమి ఎప్పుడు చేస్తాము అంటే ఈ మార్గశిర మాసంలో శుద్ధ అష్టమినే మనం కాలభైరవ అష్టమిగా పిలుస్తాం. అంటే ఈ రోజునే స్వామివారు ఆవిర్భవించినట్టుగా చెప్తారు. అందుకనే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా అంటారు. అది డిసెంబర్ 20వ తారీఖు. అంటే ఈ మార్గశిర అష్టమే కాలభైరవుని జన్మదినం అనమాట. అందుకనే ఈ రోజున ఈ అష్టమిని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటాం. అయితే ఈ స్వామివారిని ఆరాధించడం వల్ల ఎటువంటి జాతకాల్లో దోషాలున్నా, అలాగే గ్రహ దోషాలున్నా, నరదిష్టి ఉన్నా అవన్నీ కూడా స్వప్నంలో అంటే కళల్లో కొంతమంది కల వచ్చినప్పుడు దడుచుకుంటూ ఉంటారు. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. అటువంటి వాళ్ళు కానీ ఈ స్వామిని ఆరాధిస్తే గనక అటువంటి భయాలన్నీ దూరమయ్యి, గ్రహ దోషాలు దూరమైపోయి మన జాతకాలు బాగుంటాయి, మనకంతా మంచి జరుగుతున్న ఒక నమ్మకం. అందుకనే స్వామివారిని ఆరాధించాలి. అయితే ఇక్కడ ఆనవాయితీ ఏముండదండి. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఆడవారు, మగవారు, మన పిల్లలు చిన్నపిల్లలు అయితే వాళ్ళు చేయకపోతే తల్లి తండ్రి వాళ్ళ తరపున చేయొచ్చు. ఇలా పీఠం మీద ముగ్గు అయితే వేసుకొని ఇక్కడ మరొక చిన్న పీఠం అయితే పెట్టుకుంటున్నాను. ఇంతాక నేను చూపించిన కాలభైరవుని స్వామివారి చిత్రపటం కనుక ఉంటే అలా పెట్టుకోండి. లేకపోతే కనుక శివుని చిత్రపటం కానీ ఇటువంటి విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాలభైరవుని పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అంటే శివుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే కాలభైరవుని పూజించాలట. అందుకని ఇక్కడ మనం శివుని చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆ పటం కానీ లేదా ఇటువంటి విగ్రహం కానీ లేదు అని అనుకుంటే కనుక ఇలా ఒక ప్లేట్ తీసుకోండి, ఓంకారం రాసుకోండి. ఓంకారానికి మించింది లేదు కాబట్టి ఈ ఓంకారానికైనా ఇలా కుంకంతో రాసుకొని ఆ ప్లేట్నైనా సరే మీరు పూజ దగ్గర పెట్టుకోవచ్చు. లేదా గోడ మీద అయినా సరే ఇలా ఓంకారంగా రాసుకోవచ్చు, శివుని నామంలాగా రాసుకోవచ్చు. అలా అయినా కుంకంతో రాసుకొని అంటే ఒక గోడ మీద అనుకోండి పసుపు రాసేసి ఇదే విధంగా ఓంకారం గీసుకోండి. లేదా ఇలా గోడ మీద ఎందుకు అనుకుంటే ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ప్లేట్లో ఓంకారం రాసుకొని ఈ ప్లేట్ దగ్గరైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే కాలభైరవుని విగ్రహం కానీ అంటే ఆ పటం కానీ అందరి దగ్గర సహజంగా ఉండే పటం అయితే కాదు కదా. అందుకని చెప్పి ఇలా ప్లేట్నైనా స్వామివారి ఓంకారం రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత కూష్మాండ దీపం వెలిగించడం కోసం ఈ విధంగా విస్తరాకులు అయితే తీసుకోండి. అయితే ఇక్కడ మనకి అరిటాకులు దొరుకుతున్నాయి అనుకోండి, అరిటాకులు తీసుకుంటే మరీ మంచిది. ఈ అరిటాకులు లేకపోతే కనుక ఇటువంటి విస్తరాకులు అయితే తీసుకోండి. మనకి విస్తరాకులు కూడా న్యాచురల్వి దొరుకుతూ ఉంటాయి కదా, అటువంటివైనా పర్లేదు. ఆ విస్తరాకులను తీసుకొని ఈ విధంగా పసుపు రాసి వీటిని అలంకరించి పెట్టుకోవాలి. అయితే రేపు 20వ తారీఖు అష్టమి తిథి అనేది మధ్యాహ్నం వరకు కూడా ఉంది కాబట్టి ఇది చేసుకుంటే తెల్లవారుజాము చేసుకోవచ్చు. లేదా మనం మామూలుగా మరి మిట్ట మధ్యాహ్నం వరకు కాకుండా మనం పూజ చేసుకునే టైంకి అంటే 7కి 8కైనా స్టార్ట్ చేసుకునైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ఏర్పాటైతే చేసుకోండి. ఇక్కడ కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయతో మనం దీపాన్ని పెడతాం కనుక అది తెచ్చుకొని ఆ బూడిద గుమ్మని కూడా కడిగి పెట్టుకొని అలంకరించి అయితే ఈరోజే పెట్టుకోవచ్చు. కొయ్యకుండా అలంకరించి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా విస్తరాకుల్లో ముగ్గది వేసిన తర్వాత పసుపు కుంకాన్ని కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ గుమ్మడికాయని తెచ్చుకుంటారు కదండీ! ఈ బూడిద గుమ్మడికాయని తెచ్చుకున్న తర్వాత బయట నుంచి తెస్తాం కాబట్టి పసుపు కొంచెం వాటర్‌లో వేసేసి ఆ వాటర్‌లో శుద్ధి చేసేయండి. శుద్ధి చేసిన తర్వాత ఇది మధ్యకి కట్ చేయండి. 2 ఈక్వల్ పార్ట్స్‌గా రావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మధ్యలో గుజ్జుని ఈ విధంగా తీసేయండి. నేను తెచ్చిన కాయలైతే చాలా గింజలు ఎక్కువున్నాయి. అవన్నీ కూడా తీసేసాను. మనకి గుమ్మడికాయలోంచి సహజంగా నీరు ఊరుతూ ఉంటుందనమాట. నీరు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇది 2 ఇట్లోనూ దీపం పెడతాం కాబట్టి ఒకసారి పూర్తిగా రెండిట్లోంచి కూడా కొంచెం గుంతలాగా చేసుకుంటే మనకి ఆయిల్ పోసి దీపం పెట్టడానికి వీలుగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా రెండిట్లోనూ గుజ్జునైతే తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని కొంచెం ఆ తడిని తుడిచేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఆయిల్ పోసి మనం దీపం పెడుతున్నప్పుడు కొండెక్కకుండా వెళ్ళగాలి కాబట్టి కొంచెం వాటరీగా అనిపిస్తే గనక ఒకసారి తుడుచుకోండి. ఆ తర్వాత కోసుకున్న గుమ్మడికాయకి అంటే 2 ప్రమిదల్లాగా మనకి తయారైపోయాయి కదండీ! ఇప్పుడు రెండిటికి కూడా పసుపు రాసి మనం కుంకుమ బొట్లతో అలంకరించి పెట్టుకోవాలి. ఈ దీపాన్ని కొంతమంది ఇంట్లో వెలిగిస్తారు. కొంతమంది ఇంట్లో వెలిగించకుండా ద్వారం దగ్గర వెలిగించుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ వెలిగించినా పద్ధతి ఇదే. అయితే ఇంట్లో వెలిగించుకుంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు కదా! ద్వారం దగ్గర వెలిగించేటట్టయితే గనక మీరు ఇంట్లో పెట్టకుండా గుమ్మం దగ్గరే వెలిగిస్తాము అనుకుంటే గనక గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టి ఆ ముందు కూడా గుమ్మం ముందు కూడా అలంకరించండి. అలంకరించిన తర్వాత మాత్రమే ఈ దీపాన్ని వెలిగించండి. అంటే ద్వారలక్ష్మి దగ్గర మనం వెలిగిస్తున్నట్టు ఆ ద్వారలక్ష్మిని కూడా నిండుగా అలంకరించి బొట్లు పెట్టి పూలు పెట్టి 2 పూలైనా పెట్టి దీపం పెట్టిన తర్వాత అంటే మామూలు దీపం మట్టి ప్రమిదలైనా మామూలుగా దీపారాధన చేసిన తర్వాత అయినా వీటిని అక్కడ మనం గడప దగ్గరైనా వెలిగించవచ్చు. ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా సిద్ధమైపోయాయి అనమాట. నేను క్లాత్‌తో కూడా కొంచెం ఆ లోపల వాటర్‌గా ఉంటే నేను తుడిచేసి రెడీగా చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు అనేది ఈ వీటిలో వేస్తామనమాట. అంటే వీటి కింద వేస్తాము. సో ఇటువంటి ఉంటే గనక కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి. ఇంట్లో ఏంటంటే అన్నిటితో పాటు వంటలు చేసినప్పుడు ఎలా పడితే అలా ముట్టేసుకుంటూ ఉంటాం కదా! కాబట్టి పూజలకు వాడేటప్పుడు ఇటువంటి ప్యాకెట్ తెచ్చుకోండి. అయితే ఈ ఉప్పుని కూడా మనం మరీ ఎక్కువేమి ప్లేట్ నిండా వేయక్కర్లేదండి. కొంచెం ఒక గుప్పెడు దాని కింద దీని కింద వేస్తే సరిపోతుంది. రెండిటికి 2 దీపాల కింద కొంచెం గుప్పెడు ఉప్పేస్తే సరిపోతుంది. ఎక్కువేమి అవసరం లేదు. అయితే మనము మార్గశిర మాసంలో ఇది పెడతాం. ఉప్పు దీపం పెడతాం. ఐశ్వర్య దీపం పెడుతుంటాము. దీపాలు ద్వారాల దగ్గర పెడుతూ ఉంటాము. విడిగా ఉప్పుని పూజలకి వాడుతూ ఉంటాం కనుక ఒకసారి ప్రతి పూజకి కొత్త ప్యాకెట్ తెచ్చుకోలేం కదా! ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉంటూ ఉంటుంది. కానీ పూజ కోసం చెప్పి ప్రతిసారి కొత్త ప్యాకెట్ తెచ్చుకోలేం కదా! అందుకని ఇంట్లో వాడుకునే ఉప్పు సెపరేట్‌గా ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇలా ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని సెపరేట్‌గా ముట్టుకోకుండా ఒక ప్యాకెట్ బాక్స్‌లో మనం పోసి పెట్టుకుంటే ఇలా పూజలకి మాత్రమే ఆ డబ్బాలోంచి ఉప్పు వాడుతూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఉప్పు దీపం పెడుతున్నప్పుడు. ఇక్కడ ఆ ఉప్పుని అడుగున వేసిన తర్వాత వాటిపైన ఈ కూష్మాండ బూడిద గుమ్మడికాయ దీపం కోసం పెట్టాను. పెట్టిన తర్వాత దీంట్లోకి ఒత్తులు కూడా కొంచెం పెద్దవి తెచ్చుకోండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేస్తే సరిపోతుంది. అయితే ఒకవేళ ఇంట్లోనే పత్తి ఉందనుకోండి కొంచెం పొడుగు ఒత్తులు చేసుకోండి. ఎందుకంటే మనకు అడుగు దాకా లోతుగా ఉంటుంది. గుంతలాగా చేసుకున్నాం కదా! ఆయిల్ పోసి కొండెక్కకుండా దీపం మనం పూజ చేసుకునేంత వరకు వెలగాలి కాబట్టి కొంచెం పొడుగు ఒత్తులు చేసుకోండి. ఇప్పుడు నేను ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులనేవి వేశాను. అలాగే మామూలు దీపారాధన కూడా తప్పనిసరిగా చేయాలి. అలాగే వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకొని ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి. మనం ఏ పని చేస్తున్నా, ఏ సంకల్పం మొదలుపెట్టినా కూడా ముందు గణపతికే కాబట్టి గణపతిని పూజ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వీటి చుట్టూ కూడా నవధాన్యాలు ఎందుకు నవధాన్యాలు వేస్తాము అంటే మనకి గ్రహాల పరంగా ఎటువంటి దోషం పోవడం కోసం ఈ నవధాన్యాలను వేస్తాము. నవగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మన జాతకాల్లో మంచిగా ఉండాలి. ఎటువంటి దోషాలు కలగచేయకూడదు అని చెప్పి ఈ నవధాన్యాలు వేస్తూ ఉంటారు. అలాగే శని బాధలు పోవడం కోసం కొంతమంది నల్ల నువ్వులని వాటి మీద చల్లి దీపారాధన చేస్తారు. ఇంట్లో వెలిగించేటప్పుడు నల్ల నువ్వులు సహజంగా వేయకండి. మీరు ద్వారం అవతల పెట్టదలుచుకుంటే దీపం కనుక వాటి మీద అంటే ఎక్కడైతే మనం పైన కూడా బొట్లు పెట్టుకున్నామో ఆ చుట్టూ కూడా నల్ల నువ్వులు చల్లండి. ఒకవేళ నల్ల నువ్వులు లేకపోయినా పర్లేదు. శని పీడలు ఉన్నాయి, లేకపోతే ఏలినాటి శని, అష్టమ శని ఇటువంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు అవి పోవడం కోసం వాటిపై నల్ల నువ్వులు కూడా చల్లి దీపం పెడతారు. ఇంట్లో దీపం పెట్టేటట్టయితే కనుక దేవుడి మధ్యలో నల్ల నువ్వులు చల్లకుండానే పెట్టుకోండి. ద్వారం దగ్గర పెట్టేటట్టయితే నల్ల నువ్వులు చల్లండి. ఆ తర్వాత ధూపాన్ని చూపించండి. మనం ఏ పూజ చేసుకున్నా గణపతికి పూజ చేసుకున్న తర్వాత ధూపం పెడుతున్నాం కదా! ఇక్కడ ప్రత్యేకంగా ఇది దీపం వెలిగిస్తున్నప్పుడు కూడా ఏవైతే మన సంకల్పం మన కోరికలు ఉన్నాయో అవి స్వామివారి ముందుంచి నమస్కారం చేసుకొని ఆ దోషాలు పోవాలి, జాతకంలో ఉన్న దోషాలు పోవాలి, ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ ఇటువంటివి ఏమన్నా తొలగిపోవాలని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ పూలతో కానీ అక్షింతలతో కానీ పూజన చేసుకోవాలి. అయితే ఈ కాలభైరవుని జన్మించిన రోజు కాబట్టి, ఈరోజు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆయన్ని ఎందుకు పూజించాలి అనేది శివపురాణాలతో ఒక పెద్ద కథ కూడా ఉందండి దాని గురించి. అయితే కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుండి వచ్చిన తర్వాత మనకి కాశీ సమారాధన అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ కాశీ విశ్వేశ్వర స్వామి పూజించడంతో పాటు గారెలను చేసి వాటిని ఒక మాలగా తయారు చేసి ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత అవి ఒక కుక్కకి అనేది వేస్తారనమాట. ఆ కుక్కకు కూడా పసుపు రాసి కుంకుమ
బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ వడమాలని లేదా ఆ గారెల మాలని ఆ కుక్క మెడలో వేస్తారు. ఇలా చేస్తే కనుక కాలభైరవుని మనకి ఆశీస్సులు దొరుకుతాయి. ఆయన్ని పూజించినంత డైరెక్ట్‌గా పూజించినంత ఫలితం దక్కుతుందని ఒక నమ్మకం. అందుకనే ఈ రోజున కూడా స్వామివారికి కాలభైరవుని అష్టోత్తరం ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! కాలభైరవ అష్టకం కూడా ఉంటుంది. ఆ అష్టకాన్ని కూడా పఠించాలి. ఒకవేళ మీకు చదవడం రాలేదనుకోండి, వింటూ అయినా స్వామివారికి ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమః అనుకుంటూ అయినా మీరు ఆ మంత్రం జపిస్తూ ఒక పక్క అది వింటూ కూడా అష్టోత్తరం కానీ లేదా కాలభైరవ అష్టకం కానీ వింటూ మీరు అక్షింతలతో గానీ, పూలతో గానీ పూజ చేయాలి. అలాగే ఎక్కడైతే ఈ కుష్మండ దీపాన్ని వెలిగించారో ఆ దీపం దగ్గర కూడా అక్షింతలు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి మీరు ఆ స్తోత్రం అవి చదువుతున్నప్పుడు. అయితే దీనికి ఉపవాసం అనేది పూర్తిగా అయితే ఉండనవసరం లేదండి. పూజ చేసుకునేంత వరకు కూడా ఉండి ఆ తర్వాత పూజ తర్వాత తినొచ్చు. లేదా రాత్రికి మాత్రం భోజనం ముట్టుకోకుండా ఏదైనా ఒక పూట భోజనంలాగా మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి సాయంత్రం టిఫిన్ లాంటిది ఏదైనా చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా కాలభైరవ అష్టకాన్ని మాత్రం పారాయణ చేయాలి. లేదా కనీసం వినైనా పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున చెప్పాను కదండి, ముఖ్యంగా గారెల్ని నైవేద్యంగా పెట్టి ఒక కుక్కకి పెడతారు. అందులో నల్ల కుక్కకి మనకి ఏదైనా దోషాలు పోవడం కోసమే కదా ఈ పూజ చేసుకుంటున్నాము. కాబట్టి ఆ నల్ల కుక్కకి అయితే పెడతారు. ఒకవేళ వేరే కుక్కలున్నా కూడా ఇక్కడ ఏవైతే గారెలనేవి నైవేద్యంగా పెడతారో అది కాలభైరవునికి సమర్పిస్తున్నాం అనుకొని ఆ విధంగా వేరే కుక్కలకైనా సరే మనం ఆ ప్రసాదాన్ని లాగా అక్కడ వాటికి పెట్టాలన్నమాట. అయితే ఇది మగవారు, ఆడవారు ఇద్దరూ చేస్తే మంచిదండి. కూష్మాండ దీపాన్ని వెలిగించినప్పుడు ఇంటి యజమాని ఒకవేళ మగవారు అందుబాటులోనే ఉండి వాళ్ళు కూడా పూజకు కూర్చునేటట్టయితే వాళ్ళ చేత వెలిగించండి. లేదా ఆడవారైనా కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. మన ఇంట్లో ఎటువంటి దోషాలున్నా, నరదిష్టి ఉన్నా కూడా పోవడం కోసమే మనం ఇది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. బయట ద్వారం దగ్గర వెలిగించాడైతే కనుక నల్ల నువ్వులు కూడా వేసుకొని వెలిగించండి. ఈ విధంగా స్వామివారికి ఇక్కడ నేను ఖర్జూరాలు కూడా పెట్టాను. బెల్లం కూడా ఏదైనా ప్రత్యేక దీపాన్ని వెలిగించినప్పుడు బెల్లం నైవేద్యంగా పెడితే చాలా మంచిదని అంటారు. కాబట్టి బెల్లం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఖర్జూరాలు పెట్టొచ్చు. ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది పెట్టొచ్చు. అలాగే గారెలు లేదా వడలు అవి కూడా ఎలాగో నైవేద్యంగా పెడతారు స్వామివారికి. ఒక కథ అనేది దీని గురించి ఉంటుందన్నమాట. అంటే కాలభైరవుడు ఎలా ఆవిర్భవించారు స్వామివారి అనేది కథ కూడా ఉంటుంది. అది మనం చదువుకొని కూడా అక్షింతలు వేసుకుంటే ఈ రోజున చాలా మంచిది. అయితే పూజ తర్వాత వీటిని ఏం చేయాలి అంటే విస్తరాకుతో పళంగా మొత్తం అంటే ఆ దీపం వరకే కాకుండా విస్తరాకులో మనం ఉప్పు పోసాము, నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాక్కుంటుంది. అలాగే మరి నవధాన్యాలు పోసాము గ్రహ దోషాలు పోవడం కోసం. కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. చెట్ల మొదట్లో పెట్టండి. లేదా ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక ఎవరు తొక్కరు అక్కడ అనుకుంటే అటువంటి చోట్ల చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా, అటువంటి చోట్ల పెట్టేయండి. ఇవి ఒకవేళ మీకు ఏదైనా చెరువులు, నదులు కలిపే ఫెసిలిటీ ఉంటే కనుక, వాటర్లో కలిపే ఫెసిలిటీ ఉంటే కనుక అక్కడ కలిపేయండి. లేదా ఈ విధంగా చేయండి. ఎవరు తొక్కని ప్రదేశాల్లో మాత్రం వేయండి. ఎందుకంటే ఇవన్నీ మన దోషాలు పోవడం కోసం చేసుకున్న పూజ కాబట్టి అది ఎవ్వరు కూడా తప్పనిసరిగా మనం ఎవరు తొక్కని చోట మాత్రమే వేయాలి. ఎక్కడైనా చెట్ల మొదట్లో చెట్లు పెరుగుంటే కనుక కాస్త ఆ చెట్ల మొదట్లో అయినా పెట్టచ్చు. చేసుకొని అది పెట్టొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని మిగతా మీ పనులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇదండి భైరవాష్టమి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, పెట్టవలసిన దీపం. ఒకవేళ మీరు ఇంట్లో పెట్టదలుచుకోకపోతే కనుక ఈ విధంగా ద్వారం దగ్గర కూడా మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. పూజా పద్ధతి అంతా ఇదే ఉంటుంది. మీరు ఆ పూజ ఎదుగుని అష్టోత్తరం ఏదో ఇక్కడే చదువుకోవచ్చు అనమాట. ఇంక ఇంట్లో పర్టికులర్గా మేము చేయలేదు అనుకుంటే ఇక్కడే దీపం వెలిగించి గుమ్మం దగ్గరే అక్కడే అష్టకాన్ని చదువుకొని మీరు అక్షింతలు అనేవి వేసుకోవచ్చు. ఇదండి కాలభైరవాష్టమి పూజా విధానం. ఈ పూజలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.